Hello, welcome to Mad Talks, unfiltered with our Mad Gang. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాట్ టాక్స్ అన్ఫిల్టర్డ్. చాలా రోజులు అయింది కదా. ఎస్, మేము ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అనుకున్నాం, కానీ ఇదే మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్కి లాంచ్ అయిపోతున్నాం. ఈరోజు ఏం మాట్లాడుకుంటామంటే యాక్చువల్లీ ఏం మాట్లాడుకుంటామో క్లారిటీ లేదు, కానీ మళ్ళీ మనం మన దోస్తులందరితో వచ్చేసినాం. మస్తు చిట్ చాట్ పెడదాము. నన్ను రోస్టింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారంటే ఏం రోస్టింగ్ చేస్తారేమో తెలియదు. నేనైతే రివర్స్ కాంపిట్ చేయాలి. ఇప్పుడు ఏంటి లొకేషన్ చెప్పాలి మళ్ళీ. మనం వచ్చినాం ఆకుల్ స్టూడియోకి. సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ లీవ్ ద స్టూడియో అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ఫిల్మ్ నగర్ స్టూడియో ఉంది. ఎక్కడికి పోయినా సరే ఈ బ్రాండింగ్ చేయకపోతే అసలు నాకు టార్చర్ అంటే టార్చర్ నెంబర్ 1 ఉంటుంది. డబ్బులు ఇవ్వకుండా ప్రమోషన్ చేయించుకుంటారు. లీవ్ ద స్టూడియో ఫిల్మ్ నగర్, అంతే అయిపోయింది. ఆకు మీద చీమ ఉంటది అనమాట. మా మమ్మీకి ఎప్పుడు డౌట్ వస్తుంది, ఎన్ని రోజులు ఆ చీమ ఆకులు మోస్తుంది పాపం అని చెప్పేసి. అదే అయిపోయింది, ప్రమోషన్ అయిపోయింది, ఫ్రీ ప్రమోషన్, పైసలు కాదండి పాపం ఏదైనా కానీ ప్రాపర్ ప్రమోషన్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు బాలసాలు చేస్తారా, పెళ్లి చేస్తారు, చెప్పాలి పాపం. అన్ని చేస్తారు, సినిమాలు చేస్తారు, సీరియల్స్ చేస్తారు, ఫోటోషూట్ చేస్తారు, హీరో హీరోయిన్, మోడలింగ్, పెళ్లిళ్ళు, పేరెంటాలు, పెద్ద మనుషులు, ఇంకా ఈ అయ్యేది అయిపోయింది. అన్ని చేస్తున్నాం, మంచిగా ఉంది. నేను నాకు ఫస్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు నా ఫస్ట్ పొలిటికల్ కండువా ఫోటోషూట్ కూడా ఈ స్టూడియోలోనే చేశాను. అయితే పెద్ద మనుషులు చేసింది. దాంతో నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చింది. లక్కీ మాధవి ఫస్ట్ ఎప్పటి నుంచో ఎంపీ కదా నేను. టాక్ కాదురా నాయన, అది టాకో టాక్, టార్చర్ టాక్. అది ఫోన్లు, మెసేజెస్, సొంత మన బీజేపీ వాళ్ళు, మన వివిధ క్షేత్రాల వాళ్ళు, ఫ్రెండ్స్, మీడియా వాళ్ళు, మీకు ఎంపీ సీట్ వచ్చిందంటే అంటే 6 ఏళ్ల నుంచి మాధవి లత అంటే బీజేపీ అంటే నేనే అని అందరికీ తెలుసు. అదర్ లేడీ వచ్చింది కదా, కొంచెం అంటే చాలా మందికి తెలియదు కదా, యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది పార్టీ వాళ్ళకి. అదే మొన్న మాట్లాడుకుంటుండే మాధవి గారితో, ఏమండి ఇట్లా ఉంది మాధవి లత గారిది బాగానే ఉందా అంటే, మోస్ట్ హర్ట్ అయింది మాధవి లత. ఎందుకంటే మాధవి లత బీజేపీ అంటే ఇప్పుడు 6 వీడియోలు వస్తారు, ముందర వీడియో వచ్చే మొత్తం సర్చ్ కొడితే అడిగి వెళ్ళిపోతుంది. అవుట్ ఈసారి 18 లో నుంచోట్లేదు. నించుంటే ఈడెందుకు కూర్చుంటా, హైదరాబాద్ లో స్టూడియో ఇట్లా ఫ్లోర్ మీద ఎందుకు కూర్చుంటాము, నించుంటే ఆడుండేదాన్ని. మీరు అక్కడికి వచ్చి ఫ్లోర్ మీటింగ్ పెట్టేటోళ్ళు. మిమ్మల్ని అడగాలేదా అసిస్టెంట్స్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూటమి, క్యాస్ట్ ఈక్వేషన్లు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఏమవుతుంది అక్కడ, మాకు కావాలి తెలియాలి. సరిగ్గా ఇది దాన్ని ఏమంటారు, యూటిలైజ్ చేసుకోవట్లేదు అనుకుంటా. ఎవరు అదే మళ్ళీ పార్టీ వాళ్ళని యూజ్ చేసుకుంది మిమ్మల్ని, మేమేందుకు అడుగుతాం? ఏం యూజ్ చేసుకునేది? ప్రమోషన్ అండి, మరి దారుణం యూజ్ చేసుకోవడం. ఆ విధంగా చూస్తారేంటి? ఆ విధంగా జనాలు చూస్తారు, అసలు జనాలు సో ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, పొలిటికల్ పరిస్థితి? బీజేపీ ఆంధ్ర ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ అది చెప్పండి ఫస్ట్. గవర్నమెంట్ వస్తుందా, ఫామ్ అవుతుందా లేదా? ఇక్కడ ఆంధ్రలో గవర్నమెంట్ అలయన్స్ అంటారు, అలయన్స్ వస్తుంది. బీజేపీకి ఎన్ని వస్తాయి చెప్పండి. బీజేపీకి అంటే కూటమి కదా, ఏదైనా కూటమి ఓట్లే కదా. బీజేపీకి ఎన్ని వస్తాయి అని వస్తాయి కాదు కదా, ఓవరాల్ ఓట్లేసేది కూటమి వల్ల వేస్తారు కదా. అవునా కదా? మీకు ఈ విధంగా తెలుస్తుంది, కానీ బేసిక్గా కొట్టుకు వస్తున్నారు. ఎవరు టీడీపీ, జనసేన, బీజేపీ కొట్టుకుంటున్నారు కదా, తెలుసు కదా. కార్యకర్తలు కొట్టుకుంటారు నిజంగా. కొట్టుకుంటారా మాదిరిలో కుటుంబం అంటే అన్ని అట్లా
కొన్నిసార్లు కొట్టుకుంటాము, కొన్నిసార్లు తిట్టుకుంటాము. అది హైదరాబాద్ పార్లమెంట్ కాబట్టి ఓకే అచ్చా అచ్చా ఓకే ఓకే బీజేపీ ఎంపీ బాధ్యులత నుంచి ఎమ్మెల్యే బాధ్యులత గారు ఏమనుకున్నారు చెప్పండి. అదే స్టైల్ చెప్తాను కొట్టుకుంటారబ్బా. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన మీద కామెంట్ చేసింది, బీజేపీ మీద చేసింది, జనసేన వాళ్ళు టీడీపీ మీద చేశారు. అవన్నీ వాళ్ళు ఇక్కడ ఎదురు కూర్చున్నప్పుడు అరే నువ్వు నేను దోస్తానా కండవ వేసుకుందాం కూడా మంచిగా తిందామని అనుకోలేదా? ఎమోషన్ అల్టిమేట్లీ అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలే కదా యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయ్యింది. సో పాయింట్ ఏంటంటే అవుతారా అభివృద్ధి పాయింట్స్ కంటే వీళ్ళు కొట్టాడుకోవడం ఎక్కువ హైలైట్ అవుతుంది. అండ్ సింపుల్ గా జగన్ ఆయన పోతున్నాం వచ్చే బస్ లో ఆయన హ్యాపీగా ఫ్యాన్ సింబల్ వేసుకుని వేసేస్తూ పోతుండు. ఆయన హ్యాపీనెస్ ఆమెకు ఉంది. ఇవ్వబ్బా ఇప్పుడు మనం నలుగురు మనం కొట్టుకుంటే ఎవరికి లాభం అవుతుంది? పక్కన మనం ముగ్గురు కొట్టుకుంటే పక్కన వాళ్ళకే కదా లాభం అవుతుంది. ఇప్పుడు మన ముగ్గురం చక్కగా ఉన్నాం అనుకో, పక్కన వాడు కొంచెం నష్టపోతాడు. చిన్నప్పుడు చదువుకోలేదా? కట్టెలన్నీ ఇట్లా బలంగా ఉంటే ఎవరు ఇచ్చలేడు. సపరేట్ సపరేట్ ఉంటే ఇంకోసం ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరు ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు? ఇంకా ఒక నెల టైం ఉంది కదా, 13వ తారీఖు కదా, ఇంకా మోర్ దాన్ 1 month టైం ఉంది. సో కాబట్టి కొంచెం ఇంకా కొట్లాడుకునే లోపల కొట్లాడుకొని బయట యూనిటీ చూపిస్తే అన్నా గెలుస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం అంటే నేను భవిష్యత్తులో ఇప్పుడు చెప్తాను. నేను నామం రుద్రాక్షలన్నీ వేసుకున్నాక మాట్లాడు. సో ఒకటి మీరు ఇప్పుడు మనము కరణ్ జోహర్ షోలో కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ లో ఒకటి అడుగుదాం, మేజర్ ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ కాదు, మేజర్ క్వశ్చన్. ఇప్పుడు కరణ్ జోహర్ అడుగుతారు రేట్ అకార్డింగ్ టు రేట్ ద యాక్టర్స్ అకార్డింగ్ టు టాప్ ఎవరు అది అంటే మీకు 4 చెప్తాను. దాంట్లో టాప్ 1 2 3 4 చెప్పారు, ఫటాఫట్ చెప్పారు. ఒకటి బాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి, 2 జగన్మోహన్ రెడ్డి, 3 షర్మిల, 4 పాల్ గారు అంటే వాడిని చూసారా? అంటే బాగా పవర్ఫుల్ ఆయన 9th పడేసి అంటే చెప్పండి తొందరగా. ఈ 4లో టాప్ 1 2 3 4 మంచి క్యాండిడేట్ ఎవరు? కూటమి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అంటారా? పీకేనా, బాబా, షర్మిల గారా, జగన్ గారా, పాల్ గారా? బాబు పాల్ గారిని ఎందుకు అట్లా పక్కన పెట్టేశారు? కాదండి పాపం ఆయన చేశారు కదా. ఇది ఎవరికి మ్యాట్ టాక్స్ లో ఇంటర్వ్యూ ఉంటాయి. యాక్చువల్లీ నేను తేజ చాలా నుంచి మాట్లాడుకున్నాను. అయితే ఒక టాపిక్ పైన చాలా విశ్లేషణగా మాట్లాడదాం. మనందరం హైదరాబాద్ తెలుగు చేసుకుని ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం, విచ్ ఇస్ నైస్. ఇప్పుడు ఏంటంటే నేను తేజ చాలా సార్లు డిస్కస్ చేసాం. ఇండియన్ పాలిటిక్స్ ని కరెక్ట్ గా చూపించిన సినిమా చెప్పరా? సెకండ్ ఇయర్ ఒక మూవీ ఉంది కదా, కరెక్ట్ గా చూపించిన సినిమా. దాంట్లో నచ్చేసింది ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది పాలిటిక్స్ లో ఇప్పుడు అది కూడా చేస్తారు. దాని గురించి మీరు కొద్దిగా దాన్ని గురించి ఎక్స్పాండ్ చేసి చెప్పాలి. ఒకటే డైలాగ్ దాంట్లో ఏంటంటే మేయర్ గా ఇవి చేస్తారు రాధిక గారు. ఇప్పుడు మీరు దాంట్లో రాధిక గారా, నాజరా, అయితే ఈ 4 ఒకటి కార్తీ వచ్చేసి వాడు ఎలక్షన్ అనలిస్ట్ అంతా ఫుల్ బొమ్మి వెనకాల ఉంటారు. ప్రకాష్ రాజ్ కరెంట్ సీఎం మొత్తం ఆ టైప్. రాధిక గారు ఏంటంటే రౌడీజం చేసుకుంటూ కార్తీతో సెట్టింగ్ చేసుకుని మేయర్ అంటే ఆమె అనుచరులు చాలా మంచి పని చేస్తారు. అంటే చిన్న పిల్లలు ముడిగా పెట్టాలి, అవన్నీ క్యాంపెయినింగ్ అవన్నీ నాజర్ ఏంటంటే ఫస్ట్ చంద్రగంట స్వామీజీ ఉంటాడు. స్టార్ట్ చేస్తారు ఇట్లా ముట్టిన ముచ్చట్లు పెట్టదు, కొద్దిగా 3-4 ముచ్చట్లు పెట్టండి, మీరు ఫేమస్ అవుతారంటే ఫుల్ ఆల్ ఇండియా వాళ్ళు ఫేమస్ అవుతారు స్వామీజీ. ఈ నలుగురులో మేము ఇందాక నుంచి ఆలోచించేది మీకు కూడా ఆల్రెడీ థాట్ ప్రాసెస్ ఉంది ఏంటంటే అది మీకు కరెక్ట్ మ్యాడ్ గురు అవ్వచ్చు కదా.
మ్యాడ్ గురు. నేను యాక్చువల్లీ లవ్ డాక్టర్ అవుదామని చెప్పేసి ఇంతకుముందు Love ఒక- లవ్ డాక్టర్ భూతుంది కదా వాళ్ళు. లవ్ డాక్టర్ వినండబ్బా. వినండి, లవ్ డాక్టర్ బూతు కాదురా మరి. ఆ రిలేషన్షిప్ కౌన్సిలర్ అనుకో, అట్లా కైండ్ ఆఫ్ అనమాట. రిలేషన్షిప్ ఇష్యూస్ ని కౌన్సిలింగ్ చేయటం, ఇష్యూస్ మంచి జాబ్ అది చాలా. కానీ మీరు ఒక పాయింట్ కి వెళ్తున్నారు. ఏదో ఇప్పుడు మ్యాడ్ గురు అంటే మీరు అందరినీ ఆల్రెడీ సోషల్ మీడియాలో వేసుకుంటున్నారబ్బా. ఇప్పుడు భక్తి అని కొత్త డ్రామా స్టార్ట్ చేసింది, బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు భక్తి అని కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. త్వరలో ఏమో మాట రేపు ఇంకా డ్రామాలు షురూ చేస్తుంది. అవి చూపెట్టారు. కానీ డ్రామాలు షురూ చేయడానికి ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్ అబ్బా. గ్రోయింగ్ ఓల్డ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా స్పిరిచువల్ కనెక్ట్ అవుతాము. ఈ అవుట్ సైడ్ వరల్డ్ మీద నాచురల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మనకి. ఏవైతే నచ్చవో ఆటోమేటిక్ గా కొందరు 30s కి, కొందరు 40s కి, కొందరు 50, కొందరు 60 కి ఎప్పుడు ఎవరు స్పిరిచువల్ గా కనెక్ట్ అవుతారో తెలియదు. నేను మాతాది అవ్వాలని భగవంతుడు నా తల మీద రాస్తే ఓకే, కానీ నా కృష్ణ నన్ను అంత దాకా తీసుకెళ్ళడం నాకు చాలా నమ్మకం. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోవాలి నన్ను. ఇంకా ఎక్కడున్నాడా కృష్ణ? వస్తాడులే మాట్లాడింది కృష్ణనేనా? కాదు కాదు, అది సినిమా చూడు, అది సినిమా బ్రహ్మానందం. వీడియో కాల్ లో కనిపించలేదు కానీ కృష్ణ అని అనిపించింది. కాదు కదా? అవసరం లేకపోతే ఏమంటారు దాన్ని? సిగ్గుతో వచ్చిన యాక్చువల్లీ మనం ఒక మంచి పాయింట్ తీసుకోవాలి. ఇంకా మాధవి గారు ఇవన్నీ మాట్లాడారు ఇప్పుడే. ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, యూట్యూబ్ దాన్ని ఏమంటారు, స్టార్టింగ్ మనం ఇది చేస్తాం కదా, మీమ్ పాయింట్ కంపెనీ ఏం తెలుసా, మొట్టమొదటిసారి నీ వయసు అయిపోతుందని చెప్పిన ఒక ఎక్స్ హీరోయిన్, ఎక్స్ హీరోయిన్, ఎక్స్ ఎమ్మెల్యే కూడా, అండ్ ప్రెసెంట్ ఎంపీ. నాలో ఇంకా లేదు. ఏం లేదంటే పెద్ద బాహ్య ప్రపంచం మీద పెద్ద ఆశలు లేదు అంతే. కానీ ఇప్పుడు మీకు ఏమన్నా ఇది రోల్ ఇచ్చారు అనుకోండి, సీట్ ఇచ్చారు అనుకోండి నుంచోడానికి ఆంధ్రాలో, ఏమో చెప్పలేము. మీరు ఈ ఏరియాకి మంచి చేద్దాం అనుకునే ఏమన్నా ఏరియా ఉందా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా మీ గుంటూరు లేదా? అంటే గుంటూరు కంటెస్ట్ చేసాం కాబట్టి నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేను డోర్ టు డోర్ తిరిగాను, స్ట్రీట్ జీరో లైన్స్ అన్ని తిరిగాను కాబట్టి నాకు తెలుసు. చాలా మంది అనుకుంటారు నువ్వు ఏం తిరగలేదు అనుకుంటా, తిరిగాను, నాకు తెలుసు. గెలిచిన పార్టీ కంటే మేము ఎంత ఎక్కువ కష్టపడ్డాము. ఎందుకంటే పార్టీ గురించి తెలిసిన వాళ్ళు, ఎస్పెషల్లీ బీజేపీ గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. బీజేపీ ఎప్పుడు కష్టపడే పని చేయడానికి ఇష్టపడుతుంది, అంత తప్ప ఏసీ రూమ్లో కూర్చోడానికి ఇష్టపడుతుంది. సో మూసుకొని పొద్దున వేసి 7 గంటలకు క్యాంపెయిన్ పోవాల్సిందే. పొద్దున నుంచి మధ్యాహ్నం అన్నారు 12:30 దాకా ఈ ఎండలకు. అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అట్లే జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖు పోలింగ్ డే అయింది అనమాట. 11 ఏప్రిల్ 11 చేసిందని నాకు తెలుసు కదా. ఇంకా తాజాగానే ఉన్నాయి, 5 ఏళ్ళు అయిపోయినాయి. ఇయర్ 19 అంటున్నా. 2019 అదే అండి, గాయాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. గాయాలు అంతే కదా. సో అది మళ్ళీ 12:30 నుంచి 1:30-2 గంటల మధ్యలో ఇన్సైడ్ మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళం. అంటే కొంచెం ఎలైట్ పీపుల్ మీటింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ లంచ్ బ్రేక్, అప్పుడు ఆఫీస్ మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. మళ్ళీ 4 o'clock నుంచి, ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఉంటారు కదా మళ్ళీ జనాలు. సో మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ రాత్రి 7:30-8 గంటల వరకు మళ్ళీ డోర్ టు డోర్ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత 7:30-8 తర్వాత అందరూ తప్పులు వేసుకుంటారు, ఎవరు ఉండరు. మిస్ అవుతున్నట్టున్నారు. కష్టమైన జాబ్, ఈజీ కాదు. రోజుకు Campaign. 7 గంటలు తిరిగింది వాకింగ్. ఈ టైంలో ఉన్న సోషల్ మీడియా అప్పుడు లేకుండా ఈ టైంలో మంచిగా పైసలు ఇచ్చి తిట్టుకుంటాం కదా. జగన్ బాబు పైన, బాబు జగన్ పైన పైసలు ఇచ్చి మరి తిట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ఉండే కదా, ఫేస్బుక్ ఉండేది, ఇన్స్టాగ్రామ్ ఉండేది, ఉండేవి కామెంట్స్. అప్పుడు ఇప్పుడు ఎట్లా అవుతుందంటే డబ్బులు ఇచ్చి మరి తిట్టండి బాబు వేస్తున్నారు. అప్పుడు అది లేదు, కొంచెం తక్కువ. ఏమో మా పార్టీ వాళ్ళు అయితే పైసలు ఇయ్యరు. మీకియ్యరు, వేరే వాళ్ళకి ఇస్తారు కదా. మీకెందుకు ఇస్తారు? పార్టీలో ఫ్రీగా పని చేయమంటారు, వేరే వాళ్ళకి ఇస్తారు. మీరు మొహమాట పడుతున్నారు కాబట్టి ఇవ్వట్లేదు. అడిగితే ఇస్తారు.
ఇస్తున్నారేంటి మా పార్టీలో వాళ్ళు? అడగకుండా చాలా మందికి ఇస్తున్నారు కదా. అడగకుండా వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చిన అవును, సొంత పార్టీ ఫ్రీగా ఫ్రీగా చేస్తారు అని అనుకుంటారు. అరే ఏం సోషల్ మీడియాలో అందరికి డబ్బులు ఇస్తున్నారు, పోస్ట్ ఎంత ఇస్తున్నారు, పోస్ట్ ఎంత ఇచ్చారా బాధ అంటున్నారు కదా వాళ్ళు. చాలా బాధగా ఉంది. ఇవ్వకుండా కూడా అలా తీసుకోండి అనిపించుకుంటే కాదు బాగుంటుంది కదా. ఏం చేయకముందే కింద కమెంట్ ఇదే పెయిన్ నో అనుకుంటే అయ్యో ఇచ్చి తిట్టించుకుంటే ఆనందం కదా, పైసలు వచ్చినాయి కదా, చీకలు మోసాడు తిట్టారు అని చెప్పి పెట్రోల్ ఖర్చులకు కూడా ఇవ్వట్లేదు అబ్బా. మేము మెటీరియల్ అవుతున్నారు. ఎందుకు? అదే ఇది ఇట్లాంటి మీమ్స్ కే మంచి యూజ్ అవుతాయి కదా, మళ్ళీ పే చేయకుండా పెయిడ్ నో అంటే. అంటే మనం మీమ్స్ యూజ్ చేస్తాం అట్లా అంటున్నా. పార్టీ మాత్రం మీకు మిమ్మల్ని పట్టించుకోవట్లే అంటారు. పార్టీ ఎవరిని పట్టించుకోదు, పార్టీని బాగా పట్టించుకున్న వాళ్ళని పట్టించుకోదు. అవునా? మీకు మీరు ఇది ఇది అడగడం మర్చిపోయినా, ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నట్టు పొలిటికల్ పార్టీస్ లో కూడా ఉంటాయి అండి. ఏంది నేను అడిగే క్వశ్చన్ మీకు తెలుసు, కానీ మీరు ఏందని అడుగుతున్నారంటే విశ్లేషణ చెప్పరా అడుగుండి. అంటే అండి అంటే ఏ system? ఇక్కడ ఎవరు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండదండి, అన్ని సర్వమంగళ మీరాలి. అంతేనా? రెండు సేమ్ అన్నట్టే, అంటే ఫిలిం టైప్. అన్ని చోట్ల సేమే అండి, అన్ని రంగాలలో సేమే ఉంటుంది. వీళ్ళు ప్రత్యేకం అని ఏం ఉండదు, అంతా సేమే. ఊర్ల దగ్గర నుంచి సిటీల వరకు అంతా సేమే ఉంటుంది. ఆడ పొలం గట్లు గడ్డి మామూలు ఉంటే ఏరే ఉంటాయి అంతే, అంతా సేమ్. ఇలా నాలాగా నిజం మాట్లాడాను అనుకో, ఈమె ఎప్పుడు ఇదే మాట్లాడతారు చూడండి. ఏం చేస్తాం, కర్మ మా చుట్టూ అదే జరుగుతుంది, అది మాట్లాడి ఇంకేం మాట్లాడాలి కొత్తగా. అయితే ఇంకో అడ్వాంటేజ్, ఫ్యాక్ట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు తెలుసా. వాళ్ళకి ఇదే కావాలి. ఫ్యాక్ట్స్ ఇష్టపడే వాళ్ళు అమ్మాయి నిజమే మాట్లాడుతుంది అంటారు, కానీ ఇవన్నీ హైపోథెటికల్ వాళ్ళకి అందరం రేంజ్ లో ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటుంటే మనం అబద్ధాలు ఆడుతున్నాం అంటే మరి ఆ మీ సినిమాలో అందరికీ తెలుసు. అంతేలే. అరే మాట్లాడిపోతే అంతే అంతే. ఆ సినిమాలో చూపిస్తారు కదా, కెమెరామెన్ గంగాతో రాంబాబు బ్రహ్మాండం మాట్లాడతారు కదా, ఇట్లా ఇంకోటి చూడారు సార్. అదే కదా. అందరికీ ఎమోషనల్ సీన్ పడగానే ఒక ఐటమ్ సాంగ్ రావాలి. కాదు ఇంకోటి ఈసారి బాగా అర్థం చేస్తాను. ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ యు ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఎలివేషన్స్. కేజీఎఫ్ ఎలివేషన్ ఇస్తుంది ప్రతి ఒక్కరు. అవును, హీరో అరే వాడు నడుస్తే ఉరుములు మెరుపు కావాలి. అంటే లేదు పట్టించుకోవట్లే కదా. ఏదేవో చెప్పాలి, ఇక వర్క్ చేసే తనే మరి తినలాంటోడే మరి పొలిటీషియన్స్ కి వీడియోలన్నీ కట్ చేసి అనగా ఎలివేషన్స్ ఇస్తుంటారు. నేను మాకు తెలుసు. కానీ ఎలివేషన్ ఇవ్వకపోతే కనీసం పేరే చేస్తాను. కట్ వేసుకున్నాను కదా సార్, అందుకే ఇంకా పాపం వాళ్ళకి కూడా పొలిటీషియన్స్ కూడా తెలియదు. వాడు ఇట్లా నడుస్తూ ఉంటాడు, ఒక వీడియో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఈ నడుస్తూ ఇట్లా ముక్కలో వేలు తీసుకుంటాడు, అప్పుడు ధీరా 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 అట్లనే ఉంటాయి పాపం. అంటే వాళ్ళకి తెలియదు, తీసే వాళ్ళకి తెలియదు. ఇదే హైలైట్. ఇట్లా నడుస్తుంది మొత్తం. హైలైట్ చేయాలి పొలిటీషియన్. ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఇది కూడా మీరు అందుకోసమే ఈ సినిమా చాలా మంచిది అంటారు. సెక్యులర్ సినిమాలో కోట శ్రీనివాసరావు కూడా ఒక పొలిటికల్ లీడర్, అసలు చాలా కరెక్ట్ అండి. వాళ్ళు కూడా పాలిటిక్స్ లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రజలకి ఏదో చేయాలి అది ఇదని వస్తారు, దాని తర్వాత డైల్యూట్ అయిపోతారు. మీరు చెప్పినట్టు అదే సిస్టమ్ ని చూసి డైల్యూట్ అయిపోతారు. మీరు ఫిలిం ఉంటుంది, ఇలా అయితే ఉన్న కష్టం. నాకు పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ అట్లా అనిపిస్తుంది. వచ్చినప్పుడు కొద్దిగా ఐడియల్ వాల్యూస్ ఉండొచ్చు, ఇంకా తెలిసిపోయాక డైల్యూట్ అవుతుంది. మనీ పవర్స్ వస్తాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తాయి, చాలా ఉంటాయి. పక్కన వాళ్ళు ఎట్లా అంటే అది నేను చెప్తాను, అది ఆ వ్యక్తి తప్పు అవ్వదు. ఇప్పుడు మనల్ని ఒక బావిలో పడేశారు, ఆ బావి సరౌండింగ్ లోనే చేయాలి, కానీ నేను బావి దాటి వెళ్తా అంటే కుదరదు. అక్కడ సిస్టమ్ అట్లా చచ్చింది మన కర్మ, మన దరిద్రం సిస్టమ్ అట్లా ఉంది. సో ఆ సిస్టమ్ కి తగ్గట్లే మనం ప్రయాణం చేయాలి తప్ప సిస్టమ్ దాటి వెళ్తాను. ఇప్పుడు పద్ధతులు మారాలి, సిస్టమ్ మారాలి, కొత్త బ్లడ్ రావాలి, రాజకీయంలోకి కొత్త థాట్స్ రావాలి అనేది సమాజంలో మనుషులు. మరి అలాగే కొత్త వాళ్ళు వచ్చి నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది కూడా, యు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అంటారు.
అసలు వెంటనే జడ్జిమెంట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు నువ్వేం చదువుకున్నావు అంటారు. అరే లోక జ్ఞానం చాలు కదా, నువ్వు కాలేజీలో చదువుకున్న బోర్డు సర్టిఫికేట్ 4 తీసుకోవడానికి కూడా ఈవెన్ ఇప్పుడు మోడీ కూడా ఛాయ్ అమ్ముకుని పైకి వచ్చారు కదా ప్రైమ్ మినిస్టర్, కానీ అది క్లాస్ అది కూడా ఫేక్ అంటారు. నిజం చెప్పాలంటే Actually మన రాహుల్ గాంధీ అది లేదు. నాకు సర్టిఫికేట్ 4 తీసుకోవడం తప్ప దేనికి సర్టిఫికేట్ మీద నేను ఉద్యోగం చేయట్లేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఒక నిజంగా ఒక బాగా ఎంబీఏ చదివి ఇంకోటి చదివి ఒక 50,000 నుంచి ₹1,00,000 జీతం సంపాదించాలని నా సంకల్పం అనుకుంటారు. నిజం చెప్పాలంటే చాలా టఫెస్ట్ థింగ్. జాబ్స్ రాక ఎంతమంది వెయిట్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సరే వాడు చదువుకోలేదు అంటున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. సో వీళ్ళ పోలీస్ పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ కదా. ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు కోటి వరకే అన్నారు కదా. ఇప్పుడు కింద పడే కామెంట్ ఏంటంటే మీ కమ్యూనిటీ కదా, మీ వాళ్ళే కదా, అప్పుడే కదా సినిమా కులం అదే సినిమా కులం చేయలేవు ఇదే కులం కావాలేనా నేను భారతీయుడు తెలియదు. యాక్చువల్లీ మేము నిన్న మీ కులం వాళ్ళు పొగుడుతారు. నేను అనేది కమెంట్స్ వచ్చేదాన్ని యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలా, నిన్న నేను వీడు హైదరాబాద్ లో ఉన్న డేటా రీసెర్చ్ చేస్తుండే, ఓటర్ డేటా దాంట్లో యాక్చువల్లీ అది దాన్ని ఏమంటారు యాక్చువల్ డెమోక్రసీ అండి. మా పేర్లన్నీ చూసాం, పక్కన కులాలన్నీ మారిపోయాయి. అవును, నార్త్ ఎస్సీ బీసీ ఎన్ని కులాలని మార్చేశారు. అది రియల్ డెమోక్రసీ. జనాలకి తెలియకుండా అబద్ధాలు పెట్టేసి మీరు ఏమేగా చెప్పండి. మాలలత అంటే కులం మీద వేరే ఉంటారు. డెమోక్రసీ ఇప్పుడు ఎందుకులే అంటే బేసిక్లీ అక్కడ మనం ఏంటి డెమోక్రసీ విప్లవం అని అనుకుంటాం. బేసిక్లీ వాళ్ళకి అడగడం బోర్ కొట్టేసి వాళ్ళే రాసేసుకున్నారు. చెయ్యాలి కదా, కష్టం కదా, ఇంటికి వెళ్ళాలి. అదే రాజ్యాంగంలో అసలు కులం తీసేస్తా బొమ్మ పోతుంది కదా ఇంటికి. దాంట్లో 2 కరెక్ట్ గా ఉన్నాయి. ఏం తెలుసా, ముస్లిం మొహమ్మద్ అమీన్ పేర్లు ఉంటాయి, ఇంకోటి రెడ్డి అని ఉంటుంది. ఆ 2 కులాలు కరెక్ట్ చేసి గౌడ్స్ 3 యాదవ్స్ ఏలే. చాలా మంది యాదవ్స్ అని పెట్టుకోరు, గౌడ్స్ అని పెట్టుకుంటారు, రెడ్డిస్ అని పెట్టుకుంటారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇంగ్లీష్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. నంబర్స్ తెలుసా, ఫోన్ నంబర్ డూప్లికేట్ నంబర్ డూప్లికేట్ అయితే ఆల్మోస్ట్ 20% ఈచ్ కాన్స్టిట్యున్సీ. అవన్నీ బద్ధకంతో చేస్తారు మరి. నువ్వు అంతా ఎనాలిసిస్ ఎందుకుంటే అనుకుంటున్నావు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక కాన్స్టిట్యున్సీలో ఈ 5 ఏళ్లలో ఎంతమంది చచ్చిపోయింటారు? వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్ లో తీసేసారా? ఎంపీ మాత్రం ఇది వాయిస్ దాంట్లో కాదండి, థాట్ ప్రాసెస్ లో వాయిస్ కాదు, థాట్ ప్రాసెస్ అంటే కావాలని వాయిస్ కూడా ఉంటుంది. ఎందుకంటే యాక్టర్స్ కాబట్టి జనరల్ నేను ఇమిటేట్ చేస్తే మామూలుగా ఉండదు. బేసికలీ యాక్టర్స్ కదా. ఒకసారి గెటప్ వేసిన అసలు నేను సాఫ్ట్వేర్ మాట్లాడటం మొదలైతే బొట్టు పెట్టి చీర కడితే అందరూ వచ్చి కాలు ముట్టారు. అందుకే ఎక్కడ నాకు బిల్డప్ చేస్తారో అని భయపడి పోయేసేసి కాలేజీ సినిమాలు మహేష్ బాబు లాగా నార్మల్ ఉంటున్నాను. ఇంకా అంటే ఎన్ని రోజులు కృష్ణుడు రావడానికి ఇంకెన్ని రోజులు బట్టి టైం ఉంది. ఒక టైం కృష్ణుడు లేకపోతే మన ఇది స్టార్ట్ చేయొచ్చు కదా. కృష్ణుడు వచ్చాడా? మాకు చెప్పాలా? మీ ఫ్రెండ్స్ కాదా? ప్రస్తుతానికి 31 మంది తెలుసు. అదే లెక్క. వయసు వచ్చే వాళ్ళందరికీ చెప్తారు ఆ నెంబర్. అంతమంది చెప్తారు. అంటే ఇప్పుడు 31 అంటే ఇంకా 3-4 ఆమె వయసు ఎత్తుంటుంది. చెప్తాను. సరే వచ్చేసాడు కృష్ణుడు. వచ్చేసిందబ్బా. మరి ఇంకేంది ఆశలు పోయినట్టే. మేమేమో అనుకున్నాం ఆశ్రమం కట్టాలి మంచిగా ఇలా బుల్లెట్ మీద
ఇట్లా డ్రైవ్ చేసుకుంటా వస్తారు, ఐలాండ్ కొనుక్కోవాలి, పేరు పెడు అసలు అదే మొత్తం పోయింది. వీళ్ళు చూసారా ఎన్ని కుట్రలు దాని మాట అంటే ఛాన్స్ ఉందా కృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? అని చెప్పాలి. బీ పాజిటివ్. ఒక్కసారి వస్తే వెళ్ళిపోతారా మనిషి? ఇప్పుడు ఏమన్నా ఫాల్తూ ఫాల్తూ కదా. కృష్ణ ఆరోతో వచ్చాడంటే మోసం చేయడు. దేంతో వచ్చాడు? ఇప్పుడు నాకు కృష్ణ ఆరా ఉంది, నేను కృష్ణను వదిలేస్తాను, వదిలేయడం జరుగుతుందా? అట్లనే అంటే నన్ను కృష్ణుడు వదిలేస్తారా? కొంచెం ఆ పెళ్లి వస్తా ఉంటాడు కదా కృష్ణుడు, గాడికి పోతాడు, ఒక చోటు ఉంటాడు కదా కృష్ణుడు. పోతాడు వస్తాడు మళ్ళీ సాయంత్రం. మంచిదే, గుడ్. కృష్ణుడు ఓకే గుడ్. బస్సు ఆడ తిరిగినా సాయంత్రం డిపోకి వస్తుంది. కృష్ణుడు ఇది కృష్ణుడు. క్లాస్ ఎందుకు చెప్పడం? సరే మన బిజినెస్ లైన్ లైక్ తీసుకున్నాం. అంటే బాగా పద్ధతిగా స్పిరిచువల్ గా చెప్పాలంటే స్వామి ఊరేగింపు తెగినా సరే మళ్ళీ గుడికి చేరుతారు. మన బిజినెస్ ప్లాన్ అయితే బిస్కెట్. కానీ వాళ్ళకి అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఎట్లా చెప్పారు ఉన్నాయి కానీ అసలు ట్రాన్స్ఫర్మేషన్ చూడు, స్పిరిచువల్ నుంచి ఇట్లా నాకు నటించడం నేను మొదలు పెడితే జనాలు ఒక నమ్మకపోవడానికి ఒక 6 నెలలు 1 year పడుతుంది. 1 year తర్వాత నన్ను హేట్ చేసిన వాళ్ళు మళ్ళీ నేను మాట్లాడడం మొదలు పెడితే వచ్చి నిజంగా కాదు ఎందుకు అట్లాంటి మొప్పించుకోవడాలు రియల్ గానే ఉందా మీరు నా ఒరిజినల్ అంటే చెప్పి ఎవరైనా నన్ను ఒరిజినల్ గానే ఇష్టపడని అని చెప్పి అది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా దొరికిపోతారు. తర్వాత ఓకే మళ్ళీ 2 years తర్వాత మంచి మాట్లాడుతా అంటున్నారు కదా. ఓకే ఓకే. అప్పుడు 2 years గ్రో అవుతా కదా, ఓల్డ్ అవుతా కదా, కొంచెం స్పిరిచువల్ కనెక్షన్ మళ్ళీ ఓల్డ్ ఎంత తక్కువే కదా. అయినా సరే ఓల్డ్ అందరూ ఊరికి ఏమంటున్నారంటే దేవుడు నటన అంటే అదే కనెక్షన్. దేవుడు మనం కరెక్ట్ గా ఉంటాం, దేవుడు మనల్ని కనెక్ట్ చేసుకుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు మన భాష యాస ప్రాస అన్ని ఆటోమేటిక్ గా మారిపోతే ఆ రోజు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంకా బ్లడ్ ఇంకా ఉడుకుకొని మనకి మాట్లాడుతుంటే దేవుడు వచ్చాడు అన్నారు అన్నది టాపిక్ వచ్చింది. మేము అసలు మీరు మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళు కూడా అక్కడ పక్కన వాళ్ళు కూడా వింటున్నారు. మాట్లాడుతుంటే మనం ఇంకా నెక్స్ట్ జై మాతాది అని జై మాధవి గారు అనుకునేది అంటున్నాం. కానీ మాకు పేటెంట్ ఇవ్వండి. మీకు అనిపిస్తుంది కదా చాలా ఓవర్ యాక్షన్, అంత రాక్షసిలాగా మాట్లాడుతుంటే మాతాది ఎలా అనిపిస్తుంది? ఐదర్ మాతాది లేకపోతే ఏం తెలుసా, అది మంచి వాయిస్ ఏది దేవుడి సాక్షిగా ప్రపంచంలో ఉన్న ఆశ్చర్య వాళ్ళు అన్ని ఇంటికే రావాలి. అయినా మీరు నిజంగా ఇలానే ఉంటారు లేదా మీరు బాగా నటిస్తున్నారు? అదే ఆస్కర్ భాస్కర్ ఏదో ఒక స్కర్ ఉంది. ప్రస్తుతానికి ఏది లేదు, అది వచ్చినప్పుడు చెప్తారు. కానీ మంచి ఇది టీవీ సిరీస్ కానీ ఇట్లాంటి ప్లాన్ చేయొచ్చు కదా, బయోగ్రఫీ కాదండి. నాకు ఆల్రెడీ ఒక కంపెనీ రిజిస్టర్ చేయించదు మాధవి ఎంటర్టైన్మెంట్ మీ MEV కంపెనీ. పైసలు వస్తే ఆ ప్రొడక్షన్ మీద మనము సినిమాలు ఇస్తాం, వెబ్ సిరీస్ కూడా తీసుకుంటాం. ఓకే అయితే ఇప్పుడు ఇన్వెస్టర్లను పట్టుకున్నాడు. ఇప్పుడు కెమెరాలో చూడరా, అరే కెమెరాలో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అన్నారు వాళ్ళ ప్రొడక్షన్ వీళ్ళ ప్రొడక్షన్ ఎందుకు మందే ప్రొడక్షన్ అని చెప్తున్నా. స్టోరీ మీదే అంటున్నా. స్టోరీ కూడా మనమే తెచ్చుకున్నాం, అదే 100 స్టోరీలు ఉన్నాయి. ఎవరి స్టోరీ ఎందుకు మీరే అన్నారు కదా, మీ స్టోరీ నేనే రాసుకుంటా. రాయక్కర్లేదు, ఆల్రెడీ ఇదే స్టోరీ రియల్ అదే కాదు. కానీ మనం సీరియస్ గా కెమెరా ఫేసింగ్ చేసుకుని మాధవి గారు ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ట్ చేశారు. NRI భక్తులు మాధవి ఫ్యాన్స్ ఎవరైనా అయితే భక్తులు ఎందుకన్నా ఫ్యూచర్ లో ఏమైనా అవుతాయి ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రిటర్న్స్ బాగా కనిపిస్తున్న బార్ కోడ్ స్కాన్ చేసి మీ అమూల్యమైన ఏమంటారు దానా గుణాన్ని చేస్తే ఇన్వెస్టర్ కి రిటర్న్స్. నేను పొలిటికల్ రోస్టింగ్ చేస్తారనుకున్నా కానీ రోస్టింగ్ చేసుకుంటా ఎక్కడ ఐలాండ్ కొందామని ఐలాండ్ అన్ని వాళ్ళు వేరే చేసుకున్నారు కదా, మనకేం మిగిలింది? కపుల్ హిట్ అయిన స్వామిజీ తక్కువ ఉన్నాయి కలికి. అదే ట్రెండ్ సెటర్ కాదు ఇక్కడ ఏమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్తా, అదేదో కాదురా, ఏం తెలుసా గేమ్ చేంజర్ అనుకోవచ్చు.
కాదండి అది త్రివిక్రమ్ సినిమా ఇండియన్ గారిని ఒకటి పిలుస్తారు టార్చ్ బేరర్ అట్లాంటివి టార్చ్ బేరర్ కాదు కానీ మీరు ఎట్లా అంటే ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని మొత్తం ఇట్లా జరిపేసి కొత్తగా రాస్తున్నారు అట్లా. మనం ఏది కొత్తగా రాయలేదు ఆయన, మనం అనుకుంటాము ఇట్లాంటి చరిత్ర ఆల్రెడీ చాలా మంది యాక్టింగ్ చేసేసారు. లేదు. కాకపోతే అందరూ మీకు తెలిసిన 5 బాబాల పేర్లు చెప్పండి. అందరూ డ్రామాలతోనే మొదలు పెడతారు. 5 బాబాలు చెప్పండి. అంటే ఇట్లా మనం ఈ ప్లానింగ్ ఈ బిజినెస్ ప్లాన్ తో నిత్యానంద స్వామి, ఐలాండ్ కొనుక్కున్నాడు. దాని పేరేం పేరు, ఐలాండ్ పేరు కైలాస. తర్వాత ఇంకొక దొంగ బాబా, దొంగ అసలు దొంగ అనద్దు. అసలు అంటారు ఒక జైల్లో పెట్టారు ఆయన్ని. ఆసారాం బాపు. ఒక జైల్లో పెట్టారు. ఏదైనా సరే 5 మందిని చెప్పమన్నాడు. చెప్పండి. ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు రామమ్మ, అయితే పనిమానవుడు కదా అని చెప్పాడు. ఆయన పేరు మీకు తెలియదు. అయిపోయింది. వీడియోలు ఉన్నాయి. కాదండి ఫేమస్ అండి ఇప్పుడు చిన్నజీవి గారు సద్గురు గారు. వాళ్ళు స్వామీజీలు కదా, బాబాలు కాదు కదా. మంచి చెప్తారు కదా జనాలకి. వాళ్ళు బాబాలు ఎట్లయితారు, వాళ్ళు స్వామీజీలు లేరు, బాబాలు లేరు, వాళ్ళు పీఠాధిపతులు. వాళ్ళు సద్గురు పీఠాధిపతి ఏముంది? సద్గురు is not పీఠాధిపతి. సద్గురుని కంపేర్ చేయాలి. చిన్నజీఆర్ is different, సద్గురు is different. We want to see you. అట్లా చూడాలని ఉంది మాకు, మా విజన్ అది. మోడర్న్ సద్గురు, లేడీ సద్గురు, ఆలోచన చేస్తాం. మాతాది మాధురి, మాతాజీ మాధవీజీ. ఎప్పటి నుంచి మాతాజీ కాదు మాతాది. మాతాజీ ఎప్పటి నుంచి నాకు అనిపించలేదు, నా ఫ్రెండ్ అందరికి అనిపించిందంట. నేను డిప్రెషన్ లో ఉన్నాను, నేను 2020లో డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా జీవిత సత్యాలన్నీ చెప్తే వీళ్ళు మాకు మాతాది కనిపిస్తుంది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ లో నాకేం భాగం లేదు. ఇందాక నుంచి మీరు కుట్రమంటున్నారు నా మీద. నాకు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఈ లీవ్ స్టూడియో నుంచే స్టార్ట్ చేద్దాం. చెప్పలేము, ఇది రేపటి రోజున వైరల్ అయ్యే వీడియో అయ్యి ఏ అట్లా కాదబ్బా, నేను బిజినెస్ ప్లాన్ చెప్పానా మీకు? ఇదే విన్నాం. నేను అండ్ బెస్ట్ లైఫ్ కోచ్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, కానీ అబ్రాడ్ లో పర్ అవర్ చార్జ్ చేస్తారు తెలుసు కదా, కౌన్సిలింగ్ రిలేషన్షిప్ కోచ్. నా వల్ల ఎన్ని కాపురాలు బాగుపడతాయి తెలుసు. అవర్స్ కొట్టుకుంటారు, మా ఊరు పిల్లలు ఆ మధ్యలో వచ్చి కొట్టుకుంటారు. పెంట పేరెంటాలు మనం చేయలేమే కానీ. సో మళ్ళీ ఇక్కడ ఇది లైఫ్ కోచ్ కావాలంటే ఈ బార్ కోడ్ స్కాన్ చేయాలి. మనం పర్ అవర్ చార్జ్ చేస్తాం. అబ్రాడ్ లో బాగా నడుస్తున్న బిజినెస్, నా జాతక పరంగా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే కానీ మంచిది యాక్చువల్, చాలా మంది కావాలి. జాతకం అంటే గుర్తొచ్చింది. మీది ఏంటండి? మొన్న ఏమైంది? మొన్న దాంట్లో ఏంటి మీది? రుద్రాక్ష గోల్డా? బాగుంది. గోల్డా? అట్లాంటివన్నీ అడగకూడదు. కానీ బాగుంది. రోల్డ్ లో గోల్డ్. అది కాదు, మొన్నదేంది ఇది మంచిగా ఉగాది శుభాకాంక్షలు చేసి ఆవిడ ఫ్యాన్స్. ఆ తర్వాత ఇది ఏం చెప్పలేదా? నెక్స్ట్ ఇయర్ చెప్తారు ఉగాది అప్పుడు. రాశి చెప్పలేదు. పంచాంగం చదవలేదు మీరు? పంచాంగం ఏంటి? నాకు ఈ రోజు వరకు కూడా ఒక మీ గురించి తెలుసా? నేనేమన్నా పంచాంగ కర్తనా? పంచాంగం కాదండి, మీరేంది? మీరు లైఫ్ కోచ్ కదా. మీ రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? మూడు పిల్లలకు గొడవలు వస్తే ఎప్పటి కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు లైఫ్ కోచ్ అంటే. కానీ పైసలు ఇవ్వాలి. కాదు కదా, ఈ రాశి ఈసారి ఈ సంవత్సరం ఈ రాశి ఫలాలు ఎలా ఉంది? చూస్తాడు ఇలాంటి మస్తు. మీరు ఎప్పుడు ఉంటారు? శనివారం పుట్టారు. అరే ఒక్కసారి చెప్పండి. ఎప్పుడు పుట్టారంటే పొద్దులు పుట్టారు కాదు, శనివారం. మళ్ళీ అడగ క్వశ్చన్. మీరు ఎప్పుడు ఉంటారు? సాయంత్రం 6:30 పౌర్ణమి. డేట్ అక్టోబర్ 2. అక్టోబర్ 2. శనివారం సాయంత్రం 6:30కి పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు అన్ని కాదు, మంచి చెప్పచ్చు. నేను గాంధీ గారు ఒకటే టైంలో కాదు. వెరీ అన్ఫార్చునేట్. జయంతి లాల్ బహదూర్ శాస్త్రి కూడా అదే రోజు పుట్టారు. మీకు లాల్ బహదూర్ శాస్త్రికి తొందరగా చెప్పాలి పోలికలేంటి. హైట్ సేమ్ హైట్. పర్ఫెక్ట్ నా? కాదండి, మీరు కూడా చిన్నప్పుడు అంటే కొన్ని కంపారిజన్స్ చూసుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్నప్పుడు రిక్షాలో తిరిగేవాళ్ళు, మీకు కూడా అలాంటివి ఏమైనా ఉంటే మనం మెల్లగా ఒక చిన్న ఆటోబయోగ్రఫీ రాస్తున్నాం. మోడర్న్ లాల్ బహదూర్ శాస్త్రి. రిక్షా కాదు, నడుచుకొని స్కూల్కి వెళ్ళాను. ప్యారలల్స్ తీసి పొలిటికల్ దాంట్లో మనం ఎలివేట్ చేసి నా సౌకర్యం చేస్తారు పెడతారు.
రాస్తా అన్నారు ఎందాక ఈ సాగు నేను చూస్తా టైటిల్ అట్లా మాట్లాడుతుంటా. రివెంజ్ డ్రామా. సోది రావాలి పెద్దగా ఇప్పుడు కింద పెడతారు వేస్ట్ వీడియో డాటా దుబ్బింది చెత్త డిస్కషన్స్. లేదు ఏముంది మనం మాట్లాడేది మ్యాట్ టాక్స్ కదా. మ్యాట్ టాక్స్ అని ఎందుకు చెప్తారు? అరే మేము అయ్యాగా తీస్తున్నాం ఇప్పుడు అని ముచ్చట్లు అదే కదా అయితే. అంతే. సరే అయితే ఈసారి మీకు నచ్చినట్టు కూటమి గెలవాలని, మీరు కూడా దాంట్లో 2 రాళ్ళు వెనకాల వేసుకోవాలని, రాళ్ళే ఏ కాదు, ఒక 5 రాళ్ళు వేసుకుని ఒక ఫ్రెండ్స్ 2 గా ఒక 2 రాళ్ళు మాకు ఇస్తే కావాలంటే మీకు ఒక ప్రొడక్షన్ కంపెనీలో మంచి స్టోరీలు ఇస్తాం. మీరు మీ పెట్టారు మేము 2 పెడతాం. మీ ప్రొడక్షన్ దాంట్లో మేము సినిమా తీస్తాం. 5-2 కాదు. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన, బీజేపీని సపోర్ట్ చేసిన, వైసీపీ ఎన్ని రాళ్ళు కావాలి రాట్లేని రోడ్లు కూడా వేస్తారు వాళ్ళు కాదు. నెక్స్ట్ టైం మీరు ఈసీ ఏంటి ఈసారి ఎవరు గెలుస్తారు? అక్కడ బీజేపీ గెలుస్తున్నారు, మోడీ గెలుస్తారు. సెంట్రల్ సెంట్రల్ బీజేపీ గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జైజా మోడీ గారు మాట్లాడతారు. చాలా కాన్ఫిడెంట్ గా 400+ ఆయన చెప్పారు, మీరేమనుకుంటున్నారు? అరే మా మోడీ కాక ఏమంటే అది 400 తెలుసు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి కాదు, 400 వస్తాయి అని రావాలి అని ఇక మోడీ గారు 400 అంటే 400 వస్తాయని నమ్ముతున్నాం. అది మీరేమంటారు జయదేవ్ గారు? మీరేమంటారు? My guess this time only BJP will get 330 to 350. ఏపీలో ఎంత వస్తాయి? AP కూటమి might do 65 to 70. ఏంటి MP నట్టున్నావా? MP 8 to 10. 8 to 10. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ 8 is basic. తమిళనాడులో ఎన్ని వస్తాయి? Huh? తమిళనాడులో ఎన్ని వస్తాయి? ఇప్పుడు 400 అంటున్నారు కదా. సరే ఇటు Total వస్తాయి. South లో ఇటు 128 లో they will be at least going 50 this time. నాకు ఎప్పుడైతే 20, 30, 34 లాగా. కొంచెం తెలంగాణ ఐ మీన్ ఈసారి తమిళనాడులో కొంచెం ఎమ్మెల్యే సీట్స్ కూడా వచ్చే అవకాశం. చూడ కొడతారంటారు అక్కడ. ఇప్పుడు అక్కడ స్టేట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ 26 కదా స్టేట్ ఎలక్షన్స్. కాదు 26 లో స్టేట్ ఎలక్షన్స్. ఇప్పుడు లేదు. ఎంపీ ఎన్ని ఉన్నాయి? అది ఇప్పుడు కర్ణాటక మనకు ఆంధ్ర 40, తెలంగాణ తెలిసింది అన్ని దేశం అదే అవును అది కర్ణాటక నుంచి వచ్చి. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఎన్ని వస్తాయి? మీరు ఒక నెంబర్ చెప్పండి. ఎంపీ సీట్లు వస్తాయి, ఎక్కువే వస్తాయి. ఎన్ని వస్తాయి? అంటే ఇన్ని అని కాదు కానీ డెఫినెట్ గా ఎక్కువ అసలు ఎన్ని ఉన్నాయి అడుగు. ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు. పీపుల్ ఆర్ మచ్ క్రేజీ. దే ఆర్ వెరీ టాలెంటెడ్. వాళ్ళు స్టేట్ ఎలక్షన్ వేసేటప్పుడు ఒక పార్టీని చూస్ చేసుకుంటే నేషనల్ లో ఎవరు వస్తారో చూసుకుని ఓటేస్తారు. ఎవరు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ తక్కువ వీళ్ళ బ్రెయిన్ పట్టేం కాదు. ఎవరి బెనిఫిట్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే 28 ఉన్నాయండి కర్ణాటకలో. హాఫ్ అన్న వస్తాయా? వస్తాయి. మోర్ దాన్ హాఫ్ 22 to 24 expectation. కర్ణాటక. అరే ఎంత బీజేపీ బ్యాచ్ రా. నాకు ఇంకా సాడ్ పార్ట్ అరే బీజేపీ బ్యాచెస్ డేటా ఇస్ టాకింగ్. అరే నాకు అర్థం కాదు. డేటా ఇస్ ఎవిడెన్షియల్లీ టెల్లింగ్. కర్ణాటకలో ఎవరు పవర్ ఇదే రాలేదు. ఇవడ నువ్వు ఇంటెలుతున్నట్టు ఈ కులం వల్ల గెలిచిన ఈ మాట కాదు రియలిస్టిక్. డేటా ఇస్ ఎవరు చెప్పింది ఆ ఒక్క 28 లో 24 వస్తాయి అంటాడు. 24 ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకుంటున్నారబ్బా ఈసారి నేషనల్ లో ఎట్లా మీ పార్టీని వస్తుంది అని వాళ్ళు అన్నీ అంటున్నారు. వాళ్ళు డేటా ఇస్ టాకింగ్ అంటే డేటాలో అంతా సగం బూతులే ఉన్నాయంటుంటే డేటా కరెక్ట్ అని మేమే చెప్పుకుంటాం. నేను డిమాండ్ 28 లో 24 ఆల్రెడీ నేనేదో 20 వస్తాయని అనుకుంటున్నాను. యాజ్ పర్ మై గెస్. మంచిది. కానీ ఈ మొత్తం డిస్కషన్ లో సాడ్ పార్ట్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం, మరి తెలంగాణ నుంచి టీఆర్ఎస్ అస్సాంకి వెళ్ళిపోయింది. BRS is growing, underdog ఆడుతున్నారు, but they get minimum 4 to 5 పక్కా. 4 to 5 వాళ్ళకి, బీజేపీకి 8. బేసిక్ 4 to 5 అంటే 13 years 5 ప్లస్ అంటే మిగతా 4 ఒకటి MIM ఒకటి గెలుస్తుంది మాధవలే గెలుస్తుంది. ఓకే I tell you, let us be practical. అంటే కాంగ్రెస్ ఇంకా 3 కాంగ్రెస్ 3 కాంగ్రెస్ 3 ఎక్స్పెక్టెడ్ బ్యాక్ ఉంది రియల్ ఎలక్షన్ తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. అది మీరు చెప్పింది కరెక్టా రాంగా అది మజా వస్తుంది. తెలంగాణ గెస్టింగ్ చాలా ఈజీ ఉంది ఈసారి. వీళ్ళకి ఇన్ని రావచ్చు వస్తది అని రావచ్చు అని ఒక ఛాన్స్ ఈజీ ఉంది. 6 to 8 8 to 10 ఎక్స్పెక్టెడ్ తప్పలేదు.
అలా తెలియట్లేదు, తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. ఎవరు గెలుస్తారో కూడా తెలియట్లేదు. ఇది కూడా ఓటర్కి తెలియదు. అరే ఇది ఏంది? Exactly. గ్లాస్కి వేద్దామా, ఫ్యాన్కి వేద్దామా? అరే దీనికి ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఉంటుంది, గ్యాస్ లేదు. Exactly. ఎలక్షన్ కమిషన్ మంచి మూవ్ యాక్చువల్లీ. పుసుక్కుమని చేసారు అనుకో ఏమవుతుందని నా ఆలోచన. చెయ్యి కూడా ఉంది అప్పుడు, చెయ్యరు. చెయ్యి మామూలుగా లేవు, మార్వలెస్ ఉంది. చెప్పలేము. కన్ఫ్యూజన్ లో వీళ్ళ వాళ్ళు కాదు, వీళ్ళకి వేసేసాం చేతికి అని కూడా వేయొచ్చు. Round up చేసి confuse చేస్తారు. Confusion లో ఎక్కువ దేనికి కొట్టేస్తారో కొన్ని తెలియదు. వేస్తారు కొంతమంది. ఇప్పుడు కాదు, confusion లో ఎక్కువ కొట్టేస్తారని హస్తం చేసేస్తారు. అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ రోలో చెయ్యి ఉంది అనుకోండి, బద్దకం సెకండ్ వరకు ఎవడు చూస్తాడు, ఇది కొట్టే బట్ లాజిక్ ఏముండదు, అంత ఆలోచన ఏముండదు. అల్టిమేట్లీ ఎలక్షన్ కమ్స్ ఇట్ ఆల్ అబౌట్ మనీ. తెలంగాణలో ఇంత ముందు వరకు అట్లీస్ట్ ఎమ్మెల్యే మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడైతే రూరల్ ఏరియాస్ లో కమలం గుర్తు అన్నది గుర్తు పెట్టుకోవడమైనా గుర్తుండడమైనా కష్టం. అవును. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పీపుల్ ఆర్ నౌ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ చెయ్యి, వాట్ ఈస్ కారు, వాట్ ఈస్ ఇప్పుడు ఫోటోస్ కూడా వస్తున్నాయి If కదా. you have actually seen to make that realize only, Modi garu కావాల్సిన మొన్న చెన్నై అన్న కూడా he showing the symbol of the party, because it is not Modi's win. It is ultimately Modi will win when the voter go and presses that Yes. symbol ni BJP symbol వేసినప్పుడే అవుతుంది. ఇక్కడ మదర్ మెమరీలో తెలంగాణ సైడ్ తో బీజేపీ కమలం గుర్తు ఇంకా కంప్లీట్ ఎస్టాబ్లిష్ కాలేదు. బట్ కంపేర్ టు 4 months later చూసుకుంటే పాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎంపీ ఎలక్షన్స్ పీపుల్ ఆర్ నౌ రిటర్నింగ్. అంటే హస్తం గుర్తు ఎందుకు అట్లా పాపులర్ అయిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ 50+ years 60 years పరిపాలన చేశారు కాబట్టి ఆ గుర్తు ఎస్టాబ్లిష్ అయిందబ్బా. కానీ ఈ 10 సంవత్సరాలలో కమలం గుర్తును పీపుల్ గుర్తుపెట్టుకోగలిగారంటే. కానీ ద మేజర్ గేమ్ చేంజర్ ఇస్ అర్బన్ ఓటింగ్. అర్బన్ ఓటింగ్ పెరగట్లేదు. రూరల్ ఏంటంటే దే టేక్ ఇట్ యాస్ అ డ్యూటీ, ఇట్స్ మై రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వీకెండ్ వస్తుంది, మేము పోతాం, గోవా పోతాం, ఓటేయం, గోవా పోతాం, మందు తాగుతాం, అయ్యాసి చేస్తాం. మనోళ్ళకి పనిపడదు, ఎవరు ఉన్నా సరే ఒకేలా ఉంటారు. ఇప్పుడు సిటీలో డెవలప్మెంట్ కానీ ఇంకో నాకు ఎవరి నచ్చలా నోటా నొక్కుతాం. ఎలక్షన్ కమిషన్ పిచ్చోలా నోటా ఎందుకు పెట్టిన ఆప్షన్ లేదు అది ఒక కాదు. ఇంకోటి గౌరవం ఏం తెలుసా, ఇంకో బ్యాచ్ వచ్చింది, మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ ఎడ్యుకేటెడ్, సో కాల్ ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ అనొచ్చు, యాసోల్స్ అనొచ్చు, పిచ్చి కొడుకులు కూడా అనొచ్చు, చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా పైసలు తీసుకుని ఓటేస్తున్నారు. అలా బతుకుచాడా అసలు అన్నమా అందరికీ చదువువారండి. సరే ఈ హై నోట్స్ తో ముగిచ్చే తప్పారండి. అంతే. చలో, అయిపోయింది see ya. మ్యాట్ టాక్స్. ఈ ఎపిసోడ్ అయితే ఇంతకి అయిపోయింది. సో మళ్ళీ ఏదైనా మంచి టాపిక్ ఉన్నప్పుడు వచ్చేద్దాం. చలో డన్, బాయ్, టాటా, స్టీరియో.